జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపే కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపే కాపరి. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేము. నిత్యము స్తుతించిన నీ రుణము సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేము. మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంత కలగజేసిన పూజుడా, మాటతోనే సృష్టినంత కలగజేసిన పూజుడా. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేము. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేము. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేము. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. దేవుడికి స్తోత్రం. దయచేసి ఈ సమయంలో మరి చిన్న పాట పాడుకుంటూ ఆరాధన చేసుకుందాము. ఈ ఆరాధన తనంతరము దేవుడు వాక్యంలోకి మనం వెళదాము. దయచేసి ఈ ఆరాధన ఫస్ట్ లాస్ట్ కాడ మనం చేసుకుందాము. కొద్దిగా ఆరాధన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మళ్ళీ లాస్ట్లో కొంచెము మళ్ళీ ఆరాధన చేద్దాం. నమ్మే నమ్మే మనుషులను నీవు నమ్మే నమ్మే పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఎలా ఎంత కాలమో నీవు సాగిపోదువు. నమ్మే నమ్మే మనుషులను నీవు నమ్మే నమ్మే పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు.
ఎలా ఎంత కాలమో నీవు సాగిపోదువు, ఎంత కాలమో మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఎలా ఎంత కాలమో నీవు సాగిపోదువు, ఇలా ఎంత కాలమో నీవు సాగిపోదువు. రాజులను నమ్మే ఎండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెనో, ఆగ్రికి ఆపుతే ఆయెనో. రాజులను నమ్మి ఎండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెనో, అగ్నికి ఆపుతే ఆయెనో. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నతమైన ప్రభు సన్నిధిలో కూర్చున్న మహిమ. మనము చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధిస్తాం. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఎలా ఎంత కాలమో నీవు సాగిపోదువు, 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 ఎలా ఎంత కాలమో నీవు సాగిపోదువు. మీ నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గనుడా, నీ కొందనల్లయ్యా, ఈ తరుణంలో నిన్ను ఆరాధిస్తాకి చక్కని అమూల్యమైన వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరిచి, అయ్యా ఇదిగో నాయన నీ మందిరంలో కూర్చున్న బిడ్డలో దూరాన సమీపాన ఎంతమంది నీ ప్రియులు వింటున్నారు వారందరినీ కాడ నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరిచి భద్రపరిచి సమస్త మహిమాగణత మీరు పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వందనాలు, అందరికి వందనాలు. దయచేసి ప్రియమైన దేవుడు బిడ్డలారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథములో కీర్తన 126 అధ్యాయము 126 అధ్యాయం కీర్తన 126.
దయచేసి 3వ వచనం నుంచి చదవండి. 126వ అధ్యాయం కీర్తన 3వ వచనం నుంచి మీరు చదవండి. యెహోవా మన కొరకు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. గొప్ప కార్యములో చేసి ఉన్నాడు. మనం- చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, మన కొరకు యెహోవా ఏం చేశాడండి? చెప్పలు ఏం చేశాడు? మరి మనం ఏం చేస్తున్నాము? నమ్మకంగా దేవుడికి ద్రోహం చేస్తున్నాం. జాబు లేని టైంలో జాబ్ ఎత్తే మందిరానికి వెళ్ళకోకుండా జాబ్ పోయి రోడ్ల మీద పడి బాకీలు అయ్యి అప్పులయ్యి తర్వాత మళ్ళా మందిరము పాస్టర్ గారు గుర్తొచ్చే స్థితి ఇంతమందిని చూస్తూ ఉండే నేను ఈ హైదరాబాద్ పట్టణంలో. ప్రైజ్ ది లార్డ్. నేను బాప్టిజం ఇచ్చిన వాళ్ళే మళ్ళీ అది హైదరాబాద్ పాటుగా. దేవుడి స్తోత్రం. ఎవరో కాదు, ఎవరో పరిచయమైన కాదు, నా దగ్గర బాప్టిజం తీసుకుని బాగుపడి ఈ మందిరంలో మంచిగా అయినోళ్ళే దేవుడి సన్నిధికి దూరమైపోయి మళ్ళా దరిద్రతలో, మళ్ళా శాపములో, మళ్ళా పాపంలో, మళ్ళా తాగుడులో, మళ్ళా లోక సంబంధమైన స్నేహితులు అలవాట్లు అన్నీ కాడ నేర్చుకుని లాస్ట్కి ఏమంటారంటే, అన్న మాకు ఏ ఆదరణ, చెప్పాలి, మాకు ఏ ఆదరణ లేదు. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన గొప్ప కార్యాలు చేశాడు. మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన లేదు. పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి వరకు డ్యూటీ డ్యూటీ డ్యూటీ. ఇచ్చిన ప్రాణం దేవుడు తీసుకుంటే డ్యూటీ చేయగలుగుతామా? ఏదన్నా కొంచెం అనారోగ్యం అయితే డ్యూటీ చేయగలుగుతాం? చేయలేం. నేనేమంటా, అనారోగ్యం వచ్చింది, దేవుడు వాక్యం చెప్పగలుగుతానా? చెప్పలేను. ఆయన ఆరోగ్యం ఇచ్చి తన పని చేయించుకుంటున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఆయన ఆరోగ్యం ఇచ్చి, చెప్పాలి, ఏం చేస్తున్నాడు? ఆరోగ్యం ఇచ్చి ఆయన పని చేయించుకుంటున్నాడు. యజమానుడు ఆయన గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేయను. ఎక్కడ ఈ వాక్యం ఉందంటే కీర్తన 126వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఒకసారి గమనించండి. ప్రార్థన చేస్తూ రాత్రి బాధపడుతూ ఉన్నా, వేదన పడుతూ ఉన్నా. ఏంటి ప్రభువా అని అంటే, నువ్వు మనుషులు నమ్ముకున్నావు కానీ మనుషుల మీద నీ ఆలోచన లేదు, కానీ నా మీద నీ ఆలోచన ఉంది. తక్కువగా ఉందరా నాయన అంటున్నాడు. నిజమే, వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు అని మార్కులు వేస్తా. కానీ ప్రభువు అంటున్నాడు, ఈ లోకంలో మనిషి అనేవాడు ఎవడో మంచివాడు కాదు, నేను ఒక్కడు తప్ప. గట్టిగా చప్పట్లు కొడదామా? అది నేనే కావచ్చు. ఈ లోకంలో మనిషి అనేవాడు ఎవడో మంచివాడు కాదు. ఎందుకంటే వాడి తల్లి గర్భంలోనే వాడు పాపంలో జన్మించినాడు. నన్ను నమ్ముకుని నా రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధంగా ఏమైనా ఉంటున్నాడా? దొంగ. నోరు తెరితే అబద్ధాలు. అదిగా అంటాడు, ఇదిగో అంటాడు. సూటిగా మాట్లాడలేడు, సూటిగా సమాధానం చెప్పలేడు. దేవుడు మహాకృపను బట్టి నిన్న ఆంధ్ర నుంచి ఒక సహోదరి ఫోన్ చేసింది. అన్నయ్య, మన మందిరానికి వచ్చినప్పుడు చక్కగా మంచి డ్యూటీ దొరికింది, మరి మీరు నెలలా వచ్చి బళ్ళిచ్చి వెళ్తున్నారు. చక్కగా దేవుడు కృపను బట్టి మరి మంచిగా డ్యూటీ దొరికింది, బాగున్నాము, ప్రార్థన చేశారు. డ్యూటీ దొరికిందని చెప్పి మా ఆయనకి చక్కగా ఫ్రెండ్స్, మరి జీవితంలో లోక సంబంధమైన అలవాట్లకి అలవాటు పడ్డాడు. ముందు తాగుతాము, ఎంజాయ్ చేస్తాం అలవాటు అయ్యాడు. నా డ్యూటీ పోయింది, ఆయన డ్యూటీ పోయింది. ఇప్పుడు ఏమైంది అని అంటే, ఉన్న ఇల్లు అమ్ముకుని కిరాయికి ఉంటున్నాము. కిరాయికి ఉంటుంటే రోజు ఘోరంగా తిడుతున్నారంట ఇంటికల్లా వాళ్ళు. ఈ తాగుబోతు వాళ్ళకి నేను ఇల్లు ఇచ్చానా? ఛీ, నీ బతుకులు తగలయ్యని, మీ యొక్క బతుకులు ఖాళీ చేసి వెళ్ళిపోండి ఎటో ఒకటి అంటున్నాడంట. రోజు లెగత్తమే. కిరాయి ఎత్తలేదా అంటే కిరాయిస్తున్నారు. వాళ్ళ దగ్గర బంగారం పెట్టో అప్పు చేసి ఏదో ఒకటి కిరాయి కట్టుకుంటారు. కానీ ఐటీకల్లా కూడా అంటున్నాడంట, చేచి నేను దుర్మార్గులకి ఇల్లు ఇచ్చాను. తెల్లారు లగిస్తే భార్య భర్తలు ఇద్దరు తాగుబోతులే. చీ. ఒక మాట, మంచి మాట లేదు, నిజాయితీ మాట ఒకటి లేదు. ఎప్పుడు నోరు తెరిచిన అబద్ధాల కోరులు అని చెప్పి అంటున్నాడు. అన్నయ్య అని అంటే నేనేం చేయను చెల్లి అన్న. నువ్వు మందిరం అమ్మిస్తానన్నావు కదా. ఏం అమ్మిస్తానన్నా నేను?
ఎవరికైనా చెబుతా ఈ మందిరం కాడ హైదరాబాద్లో కాడ అమ్మిస్తానమ్మా, దేవుడు నీకు సమ్మొచ్చి దేరవపోతే అని చెప్పి చాలామంది చెప్పాట. దేవుడు దీవించుకోకుండా ఉంటే అమ్మిస్తా, కానీ దీవించాడు కదా. నీ చేతులారా నువ్వు చేసుకుని వాళ్ళ పొట్టు అటుపోయి వాళ్ళ మాటిని ఇటుపోయి వీళ్ళ మాటిని నీ ఇష్టారాజ్యంగా నాశనమై పతనమై అప్పుడు నేను కావాలి మందిరం అమ్మియాలా? కత్తి పెట్టి నరుకుతారన్న. ప్రైజ్ రాడు. హల్లెలూయా. పరిశుద్ధంగా దేవుడు మందిరంలో ఉంటాం చేతకాల నీకు. దేవుడు సన్నిధి కాదు వారం వచ్చి మందిరంలో ఆరాధన చేస్తాం చేతకాల నీకు. దేవుడు యెహోవా మన కొరకు అద్భుత కార్యాలు చేసాడు, కానీ మనమైతే ప్రార్థన చేయలేం. పళ్ళెం నిండా పెట్టుకుని 2 పళ్ళెం తింటాం, ఆ పండి పంటాం. ఈరోజు పని చేస్తున్నాం. ఈరోజు పని చేస్తున్నామంటే యేసయ్య ఇచ్చిన ఆరోగ్యం కాదా? మా నాన్న బతికొండోడు 8 సంవత్సరాలు, దేవుడు ఇచ్చిన ఆరోగ్యం కాదా? ఒక బిళ్ళ తెలియదు ఆయనకి. ఇప్పటికో బిళ్ళ తెలియదు ఆయనకి, ఓ నొప్పి తెలియదు. 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిచి వస్తాడు. ఆవేశమైన దమ్మని తెలియదు. నాకు దమ్ము వచ్చింది కదా దూరం పోతే. ప్రైజ్ రాడు. హల్లెలూయా. యెహోవా మన కొరకు అద్భుత కార్యములు చేశాడు. మనమేం చేస్తున్నాం? జాగ్రత్త. దేవుడు శాపము తరతరాల వెంటాడిది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఆశీర్వాదము దేవుడు మనకిచ్చినప్పుడు దేవుడికి మనం ఎత్తం నేర్చుకోవాలి. దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉంటాం నేర్చుకోవాలి. దేవుడు మందిరానికి మాకు సాటేసామంటే దేవుడికి సాటేసినట్టే. నువ్వు మందిరంలో ఎవరు ఉంటారో? మందిరం ఎవరిది? దేవుడిది. ఆ మందిరంలో ఆయన ఉండోడు. ఆ మందిరంలో దేవుడు నీకు అన్నం పెట్టాడు, కార్యం చేశాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఒక గౌరవాన్ని ఇచ్చాడు, ఒక ఘనతను ఇచ్చాడు. నీ బతుకులు ఏనాడు 20 ఏళ్ళు డ్యూటీ చేసినాడు కాదు, దేవుడు 70,000 రూపాయలు డ్యూటీ ఇచ్చాడు. హల్లెలూయా. కాపాడుకున్నావా అంటే కాపాడుకోలా. లోకులమైన స్నేహితులు, లోక సంబంధమైన స్నేహితులు. ఏ స్నేహితులు? బాగా తాగి అప్పు చేసి అప్పుల్లో ముంచే స్నేహితులు. చెప్పండి, అప్పు చేయకోకుండా ఎవరన్నా కానీ నేను ఆదుకుంటానని ఒక్కళ్ళు చెప్పమనండి, చెబుతారా? బాగా అప్పులు అయ్యేంత వరకు వాడితేనే ఉంటారు, వాడితేనే దోతారు, వాడితేనే తింటారు. బాగా అప్పులు అయిన తర్వాత వాడి నుంచి దూరంగా తెలియకుండా వెళ్ళిపోతారు. ఒంటరిగా మిగులుతాడు. ఇక అప్పుడు ఎవడో నమ్మి మోసపోయాడు? నమ్మే మనసులను నీవు నమ్మే పలుమార్లు మోస. హల్లెలూయా. మన మనుషులు నమ్మి మోసపోవద్దు. మనుషుల మాటలు తీగా ఉంటాయి, తేనెలాగా ఉంటాయి. అంత మాత్రాన మనం మోసపోవద్దు. చూడండి ప్రేమ దేవుడు బిడ్డలారా, ఒక దినాన్ని నేను చనిపోతా, కానీ మీరందరూ దేవుడు రాజ్యంలో కాపాడతారు. ఎందుకనంటే ఈ పాస్టర్ గారు అన్యాయంగా డబ్బులు తీసుకుని ఫ్లాట్లు కొనుక్కుని, లేకపోతే అన్యాయంగా ఏదో వ్యాపారాలు చేసుకుని, లేకపోతే ఏదో వడ్డీలకు ఇచ్చేవాడు కాదు. దేవుడు పరిచర్య, దేవుడు పని కొరకే కష్టపడి, కరువైనా ఇబ్బంది అయినా కష్టమైనా ఏది ఉన్నా లేకపోయినా దేవుడు ప్రభు కొరకే నిలబడే దైవజనుడి దగ్గర మనం ఏ ఇష్యూ కాడ దాయొద్దు. దేవుడికి స్తోత్రం. మనం యథార్థత కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన పట్ల గొప్ప కార్యములు. ఏ కార్యాలు అండి? చిన్న కార్యాలా? చిన్న కార్యాలా? గొప్ప కార్యాలు మన కొరకు చేస్తాడు. హల్లెలూయా. దయచేసి ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము దయచేసి చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. ఎబ్రీలు ఎంతయ్యా? 2వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 2:3 నుంచి చదవండి. 3వ వచనం నుంచి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినడలా ఎలాగో తప్పించుకుందాము. ఒకసారి గమనించండి. ఇవాళ నా ఇష్టంగా ఉంది, ఓపిక ఉంది, డ్యూటీ ఉంది, డబ్బు ఉంది. ఎంత గొప్ప నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎక్కడ తప్పించుకుంటావు? ఎవరి చేతిలో తప్పించుకోగలుగుతాము? చెప్పండి ప్రేమైన దేవుడు బిడ్డలారా. దేవుడు సన్నిధానంలో ఒకే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నా కొరకు ఎంతో గొప్ప కార్యాలు చేసావు, నీ కొరకు నేనేం చేయలేకపోతున్నా.
ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో నాకు మంచి డ్యూటీ ఇచ్చావు, కాపాడుకోలేకపోతున్నా. ఏమీ లేని గౌరవం లేని స్థితిలో గౌరవాన్ని ఇచ్చాడు. లెక్క చేయని స్థితిలో హేళనగా మాట్లాడిన ప్రజలే ఈరోజు నీ గౌరవిస్తున్నారంటే నిన్ను బట్టి కాదు, నీ బ్రతుకును బట్టి కాదు, యేసయ్య కార్యము చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉండేది కదా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉండేది కదా. ఈ రిజిస్ట్రేషన్ స్టాంపు 500 ఉండిద్ది, 1000 రూపాయలది ఉండిద్ది, 200 ఉండిద్ది, 100 రూపాయలది ఉండిద్ది, 50 రూపాయలది ఉండిద్ది. 500 రూపాయలకి వేసే స్టాంపుకి విలువ, 50 రూపాయలకి వేసే స్టాంపుకి విలువ. యాభై రూపాయలకి వేసే దానికి ఏమి ఉండిద్ది? 500 రూపాయలకి 1000 రూపాయలకి వేస్తారు చూసేవా, దానికి ఎక్కువ విలువ ఉండేది ఆ స్టాంపుకి. హల్లెలూయా. ఈరోజు మనకు గౌరవిస్తున్నారు, మనల్ని చూస్తే ఇక గౌరవ గడతనిచ్చి మర్యాద ఇస్తున్నారని అంటే అది ఎవరు వేసింది తెలుసా? యేసయ్య నీకు విలువైన స్టాంప్ వేసాడు. గట్టిగా సప్ట్లో కూడా దేవుడు నా మహిమపడతాడు. యేసయ్య విలువైన స్టాంప్ వేసాడు. తాగుబోతువే మారి మంచిగా పరిశుద్ధుడిగా స్టాంప్ వేసాడు. లోక సంబంధమైన కరువుతో వేదనతో బాధపడుతున్నావు, ఆశీర్వాద మార్గము స్టాంప్ వేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎన్నో శ్రమల్లో ఉండవు, కానీ దేవుడు ఏ స్టాంప్ వేసాడు తెలుసా? దీవెనకరమైన స్టాంప్ వేసాడు. దేవుడికి స్తోత్రం. ఈ దీవెనకరమైన ఆశీర్వాదకరమైన స్టాంప్ వేసినప్పుడు ఈ లోకంలో మనకి విలువ, ఈ లోకంలో మన గౌరవం, ఈ లోకంలో మనకి ఘనత. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చెప్పాలి, ఈ లోకంలో విలువ, దేవుడు నామానికి మహిమ, మనకు గౌరవం ఇస్తారు. ఏది? యేసయ్య స్టాంపే బట్టి. ఇప్పుడు యేసయ్య స్టాంప్లో కూడా గౌరవం ఇస్తారు. ఇప్పుడు పాల్ గారు ఉన్నాడు కదా, కే పాల్. ఆయన ఒకప్పుడు బొగ్గులు ఏరుకొని చిన్నతనంలో ఓ పూటకాడ భోజనం లేదు వాళ్ళ ఇంట్లో, చాలా కష్టపడ్డాడు. వాళ్ళ నాకులాగా సేవ చేసుకునేవాడు. కే పాల్ గారు తండ్రి సావకుడు. అయితే ఈయన చదువుకుంటుంటే స్కూళ్ళు కాడ ఏదో కొంచెం ఇదయ్యి 10th క్లాసు చదవలేక బయటకు వచ్చేసాడు. మొత్తం మీద ఇంగ్లీష్ మీడియం చదివించేవాళ్ళు ఆయన కష్టపడి, సావుకుడు కదా. తర్వాత ఈయన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కేపాల్ గారు, వాళ్ళతో పాటు పరిచర్యలు తిరుగుతున్నాడు. అప్పుడు ఆయన ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు కనుక, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కనుక అమెరికాకి వెళ్ళి వచ్చేదానికి ఆస్కారమైంది ఆయన చదువు. ఒకసారి చప్పట్లు కొడదామా? దేవుడు స్టాంప్ వేసాడు. ప్రపంచ దేశాల్లో జట్యమానం ఎవడికి లేదు, మోడీకి లేదు, తొక్కలోడు ఎవడికి లేడు. ఈ సన్నాసులు అంతా పనికి మళ్ళీ ఎంత పనికిరానిళ్ళు. ఒక జట్యమానం కలిగినాడు, కొన్ని లక్షల కోట్ల ఆస్తి కలిగినాడు మన కేపాల్ ఒక్కడే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రపంచ దేశాల స్పీకర్లు ఆయన మాట్లాడుతుంటే లేచి నిలబడతారు. ఈ తెలుగు రాష్ట్రాలు ఆయన అంటే లెక్క లేకుండా చూస్తారు, కానీ ఎందుకంటే వీళ్ళకి ఇలువ తెలియదుగా, ఇలువ లేనట్టు. ఇలువ తెలిసిన ప్రజలైతే ఆయన మామూలాడు కాదు కేపాల్ గారు. అమెరికా దేశం అధ్యక్షుడు లేచి నిలబడతాడు. ఆ స్పీకరు ఆయన మాట్లాడుతుంటే కేపాల్ గారు మాట్లాడుతుంటే లేచి నిలబడ్డాడు. ఎంత మర్యాద ఉండి ఎంత గవర్నమెంట్ లేచి నిలబడతారండి? ఏ స్టాంపు? ప్రభు స్టాంపు మనకు ఉండాలి. హల్లెలూయా. దేవుడు ముద్ర మనం కలిగి ఉండాలి. దేవుడు ముద్ర మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. మనం ఏం చేస్తున్నాం? ఒకటి. రెండోది, ఆయన ఈ గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. దీని నుంచి ఎలా తప్పించుకుంటాం? మూడోది కాడ మీకు చూపిస్తా. దయచేసి అదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 వచ్చింది చదవండి. 4:14. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 వచ్చింది చదవండి. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేయుదుము.
మన ప్రధాన యాజకుడు ఉమ్, మన బలహీనత యందు ఆ, మనతో సహభావం లేనివాడు కాడు గాని ఉమ్. సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. మనకలాగా మనిషి ఆయన కాడ యేసు ప్రభు మనలాగానే తల్లి గర్భంలో జన్మించాడు. మనకలాగానే మనిషిగా ఆహారం తిన్నాడు. మనం పని చేస్తున్నాం కదా, ఆయన కాడ వడ్రంగం పని చేశాడు, కార్పెట్ పని, పేటలో బల్లలో ఎన్ని తయారు చేసి పని చేసాడు ఆయన. యేసు ప్రభు కష్టపడకుండా పెరగల, మనలాగానే ఉండాడు, మన మధ్యనే తిరిగాడు, కానీ పాపం చేసినవాడు కాదు. దేవుడికి స్తోత్రం. అన్యాయం చేసినవాడు కాదు, మాటిచ్చి ఎక్కడ తప్పినవాడు కాదండి. ఆయన ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ వచ్చాడు. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు ఒకటి. రెండోది, మన కొరకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఎలా తప్పుకుంటాం? మూడోది వచ్చి ఆయన మనలాగే ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. ఆయన ఏ ఇష్యూలో కాడ అపవిత్రం ఎక్కడ కనపడలా. హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, మీరు ఒకే విషయాన్ని గమనించండి. దేవుడు ఇన్ని కార్యాలు మన కొరకు చేసాడా? ఇంత ఆరోగ్యం మనకి ఇచ్చాడా? ఇంత ఉపకారం మనకు చేసాడా? మనము మన బిడ్డల కుటుంబాలకు ఉంటున్నామంటే, ఈరోజు ఎంతో కుటుంబాలు బయటికి వెళ్తే తిరిగట్ల, మన ఫ్యామిలీ వెళ్తా ఆ లారీ మధ్యన బస్సు మధ్య ఇద్దరు కలిసి గుద్దేశారు. వాడు స్పీడ్ మీద బ్రేక్ వేసాడు, ఇటు స్పీడ్కి వెళ్తే దానికి గుద్దాడు. మధ్యలో కారు మొత్తం చచ్చిపోయారు, ఫ్యామిలీ చచ్చిపోయారు. నీళ్ళు గారినట్టు కారుతుంది బ్లడ్. వాట్సాప్లో చూస్తే ఘోరంగా ఉంది. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరణం అనేది చిన్న లేదు పెద్ద లేదు, తారతమ్య మరణానికి లేదు. కానీ సజీవులుగా ఆరోగ్యంగా మనం ఉంటున్నామంటే అది ఒక యేసయ్య కృపను బట్టి మాత్రమే. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనం బయటికి వెళ్ళి రాగలుగుతున్నాం, క్షేమంగా వెళ్ళి వస్తున్నాము. మనం అనుకుంటున్నాం మన బలము మన తెలియదు. దైవ సావుకుడు ప్రార్థన ఎంత ఉందో దీని వెనక. దైవజనుడు ఎంత వేదనతో ప్రార్థన చేస్తే, ఎంత పోరుస్తూ ప్రార్థన చేస్తే మనకి ఈ డ్యూటీ వచ్చింది, మనకి వ్యాపారం జరుగుతుంది, మనకి పని దొరికింది, మనం ఇలా ఎలా సంతోషంగా ఉన్నాము. ప్రతి విషయంలో దేవుడు కార్యం మాత్రమే. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. దేవుడు మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ కాపాడుకుందామా పోగొట్టుకుందామా? మనుషుల వైపు చూసి మనం నడవద్దు. మనుషులు ఏదో ఆశించి మనుషులు చూపిస్తారు, బెల్లం చూపిస్తారు, మనకు పెడతారని మనం అనుకుంటాం, ఆశపడతాం. లేదు, బెల్లం చూపిస్తారు, తీసి మళ్ళీ వాళ్ళే దాచుకుంటారు. మహామోసగాళ్ళు మనుషులు. కానీ ప్రభు అలా కాదు. తన ఏదన్నాడు అది తన బలిగా అయిపోయి మన కోసం సమస్తం లాస్ట్ రక్త బొట్టు వరకు గార్చాడు. తన ప్రాణాన్ని ఫలంగా పెట్టాడు. మనుషులు నమ్మి మోసపోయేదానికంటే, రాజులు నమ్మి మోసపోయేదానికంటే, అధికారులు నమ్మి మోసపోయేదానికంటే సజీవుడైన నజరేయుడైన యేసు నువ్వు నమ్మి నిలబడ్డ వరకు నీ కొరకు గొప్ప అద్భుత కార్యాలు చేయడం. హల్లెలూయా. ఏం చేస్తాడు? నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ బిడ్డ నిన్న నాకు ఫోన్ చేసి అంటుంది, అన్నయ్య నిజంగా నేను కాడా ఇక నా భర్తకు డ్యూటీ వచ్చింది, నేను మంచిగా అయ్యానని ఎవరో మాటే నేను పోయాను, ఈరోజు నాకు ఆదరణ లేదు, మొత్తం అప్పులు అయిపోయినాయి. ఎంత అయినాయి? 15 లక్షలు అప్పులు అయినాయి అంట. అప్పులు 15 లక్షలు అయినాయి అన్నయ్యానంటే ఇప్పుడు మరి నేను ఏం చేయనమ్మా అన్న. అడగాలి కదా, చెప్పండి. నువ్వు మందిరం అమ్మి ఇస్తానన్నావు కదా, ఎప్పుడన్నా నా మాట నిజమే అమ్మిస్తానన్నా, ఎప్పుడన్నా నా మాట దేవుడు నీకు డ్యూటీ ఇవ్వకపోతే, నీ భర్తకు డ్యూటీ ఇవ్వకపోతే, నిన్ను ఆశీర్వదించకపోతే నేను అన్నా చేస్తా రైటు. నువ్వేం చేసా? దేవుడికే ద్రోహం చేసిందని. దేవుడికి స్తోత్రం. దేవుడినే మోసం చేసిన వ్యక్తులు దేవుడినే ద్రోహం చేసి మోసం చేసి ఆయన కార్యాలు పొందుకున్నారు, కానీ ఆయన ఇచ్చే గొప్ప రక్షణ మాత్రము పొందుకోలేకపోతా ఉన్నారు. ఆయన విషయంలో ఆసక్తి కలిగి దేవుడి సన్నిధిలో నాకు ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, నేను దేవుడి సన్నిధిలో యథార్థత కలిగి జీవించాలి అన్నాడు. దావీదు అంటాడు, అయ్యా
దావీదును ప్రభు అడుగుతాడు, దావీదా ఎందుకు నువ్వు నాకు 10వ వంతు ఇస్తున్నావు అంటే దావీదు ఒక మాట అంటాడు, అయ్యా ఎంత వచ్చినా తక్కువే ప్రభువా నీకు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఏమంటాడు, ఎంత ఇచ్చినా 10వ వంతు ఇస్తున్నావేంటి దావీదుని ప్రభువు అడిగితే దావీదు అన్న మాట ఏంటంటే నీకు ఎంత ఇచ్చినా తక్కువ. ఎందుకు ఆ మాట అన్నాడంటే గొర్రెలు మళ్ళీ వేసుకునేవాడిని తీసుకొచ్చి రాజుని చేసేవయ్యా, నీ వల్ల నేను రాజులు అయ్యారు కానీ నా వల్ల నీకేమీ లేదు ప్రభు, అందుకే ఎంత ఇచ్చి తక్కువే. దేవుడికి స్తోత్రం. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన జీవితాల్లో ఎప్పుడూ కాడ ఏ శ్రమలైనా ఏ శోధనలైనా ఏ మనుషులు మనల్ని మోసం చేసినా ఏ మనుషులు మనకు నమ్మకం ద్రోహం చేసినా కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, న్యాయాధిపతి ఆయన ఉండడు. ఒక దినాన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. యెషయా గ్రంథము, ఈ వాక్యం చదివి నేను ముగిస్తా. యెషయా గ్రంథం 54వ అధ్యాయము దయచేసి చూడండి. ఎంత 54? 54 7వ వచనం చదవండి. 54 అధ్యాయం 7వ వచనం నుంచి. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. హల్లెలూయా. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన మనల్ని విడిచిపెట్టిన, ఆయన మనల్ని విసర్జించిన, ఆయన మన మీద కోపపడిన ఆ కోపం ఎంతవరకు తెలుసో కొంచెమే, తర్వాత విస్తారమైన ప్రేమ మన మీద ఉండేది. గద్దిస్తాడు, సరిచేస్తాడు, నిలబెడతాడు. దీపం స్తంభం మీద నేను పెడతాడు, అనేకులకు ఎలుగ్గా కాపాడాలి. లేదు నేను వచ్చి కిందే కూర్చుంటానంటే స్తంభం మీద ఉంటేనే దీపం అనేకులకు కనపడుద్ది. కింద ఉన్న దీపం ఎవరికైనా కనపడుద్దా? మీరు చూడండి, పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి కదా, సెల్ ఫోన్ టవర్స్ కానీ ఏమైనా పెద్ద పెద్ద టవర్స్ మీద లైట్లు పెడతారు. ఎందుకు లైట్లు పెడతారు? ఏరోప్లేన్లు క్రాష్ అవ్వకోకుండా ఏరోప్లేన్లకి ఆ సిగ్నల్ కాపాడుతుంటుంది. లైట్ తెర మీద తిరుగుతుంటుంది కదా, ఇక్కడ ఏ హైట్లో మొత్తం మీద హైట్గా ఉన్నాయి అని చెప్పి చూసుకుని వాళ్ళు ఇంకా కొంచెం వైట్ పోతూ ఉంటారు. అలాగే దేవుడు సన్నిధిలో కాడ దీపస్తంభం మీద నేను పెట్టి అనేకులకి వెలుగుగా కాపాడాలని, అనేకులు ఎదుటిని వెలగాలని ప్రభు స్టాంప్ వేసి ముద్రేసి గౌరవాన్ని ఘనతన పేరుని ఆయన ఇస్తే, ఈరోజు ఎలాగో ఇష్టారాజ్యంగా మన ఇష్టం వచ్చినట్టుగా లెక్కలేని తరంగా దేవుడు సన్నిధి అంటే ఏమోలే, మందిరానికి వెళితే ఎంత, వెళ్ళిపోతే ఎంత, మేలు జరిగింది ఇక మేము రావాల్సిన అవసరం లేదు, తర్వాత మొత్తం కోల్పోయిన తర్వాత ఇక ఆ రోజు మళ్ళా వస్తే ఇక దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎన్నో విషయాల్లో గమనించండి, ఎన్నో పర్యాయాలు దేవుడు నీకు మేలు చేసింది ఎక్కడ దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను రక్షించే స్థలమే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొడుకు తండ్రిని మర్చిపోతాడా? కూతురు కానీ కొడుకు కానీ తల్లిదండ్రులు నేను మర్చిపోతారా? తల్లి తండ్రి ఇల్లు కంటే ఎక్కువైనది దేవుడు మందిరము. నువ్వు రక్షించబడిన ప్లేసు పరిశుద్ధమైనది. నువ్వు రక్షించబడిన ప్లేసు సాక్షాత్తం ప్రభు నివసించేది. అలాంటి ప్లేస్కి నువ్వు దూరం అయితే సమస్త దేవునికి నువ్వు దూరమైనట్టే. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ఆరాధన చేసుకుందాం మరలా. పాడమ్మా. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయాను. ఎలా ఎంత కాలమో నీవు సాగిపోదుము, ఎలా ఎంత కాలం
సాగిపోదుము. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయాము. పలుమార్లు మోసపోయాము. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము మాయను దైవ దర్శనం కోల్పోయినా. రాజులను నమ్మి బహుమతి అందరు చప్పలు కొట్టి కళ్ళు మూసుకొని పాట పాడదాం. ప్రేమించిన దేవుని నమ్మితే బిలాము ఏ మాయను దైవ దర్శనం కోల్పోయినా. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నతమైన బహుమానము నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు. పలుమార్లు మోసపోయావు. ఎలా ఎంత కాలము నీవు సాగిపోదువు. ఎలా ఎంత కాలము నీవు సాగిపోదువు. ఎలా ఎంత కాలము నీవు సాగిపో. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. మనుషులు నమ్మి మోసపోయావేమో జ్ఞాపకం చేసుకో. దేవుడును నమ్మితే దీవిన. మనుషుల మాటలని మర్చిపోయిన బిడ్డలారా నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు. పలుమార్లు మోసపోయావు. ఎలా కాలము నీవు సాగిపోదు. ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు. ఇలా కాలము నీవు సాగిపోదువు. నా యేసయ్యను నమ్మిన ఎడలా మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే. యేసయ్యను నమ్మిన ఎడలా మహిమైశ్వర్యము నాకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు పలుమార్లు మోసపోయావు. దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ కాడ మోసపోయావు.
మనుషుల మాటలేని మోసపోయారేమో. పలుమార్లు యేసే మీద ఆనుకోండి. మోసపోయావు. దేవుడు మాటనండి. నమ్మి నమ్మి దేవుడు మాటిన ప్రజలను మోసపోలా. నీవు నమ్మి దేవుడు తన కొరకు గొప్ప కార్యాలు చేశాడు, పలుమార్లు గొప్ప రక్షణ ఇచ్చాడు. మోసపోయావు. అనేక పర్యాల మనల్ని కాపాడుతూ వచ్చాడు. దేవా, నా యేసయ్య నేను మనుషుల మాటిని మోసపోయానేమో. నమ్మిన నేను అందకున్నప్పుడు నాయన మోసం చేశారేమో. శాశ్వత ధనం తీసుకుని మోసం చేశారేమో. ఘనత తండ్రి, నీకు నిశ్చయమే. ఎన్నో విషయాల్లో మోసపోయా. నా కళ్ళు తెరిపించి ఇక మీదనైనా నీ ఉన్నతమైన కృపలో నన్ను బలపరచని ప్రార్థన చేసుకోండి. వాక్యం కొరకు దేవుడి సావుకురాలు ప్రార్థన చేస్తారు. మహాగణుడా, దైవజనులు స్తోత్రాలు ప్రార్థన స్వామి, చేసి అందరూ ప్రార్థన జీవాధిపతి, చేసుకో. నీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేయనండి దేవా. లేక సెలవిస్తున్న ప్రభా, నిజంగా దేవా మా కొరకు గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభా. నీ స్తోత్రం నాయన. అయ్యా, మేము మనుషుల వైపు చూసి ఇటు చూసి అటు చూసి దేవా నీ దర్శనాన్ని కోల్పోతున్నాం స్వామి. దేవాని స్తోత్రం. సమస్తం చేయగల శక్తిమంతుడు నీ వైపు చూసుకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నీ స్తోత్రం ప్రభా. అయ్యా వారి వైపు వీరి వైపు కాదేసయ్యా, మా దృష్టి సమస్తం చేసే నీ వైపు మాత్రమే చూసుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, లోకాన్ని చూసి పేతురు మునిగిపోయాడు ప్రభా. మా జీవితం మనలో కాకుండా అయ్యా నీ స్తోత్రం నాయన, నీ వైపు చూస్తూ విశ్వాసమైన యాత్రలు ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నిజంగా ప్రభా, రాజుల కంటే అధికారుల కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని లేక నా సెలవిస్తున్న స్వామి. ఇదిగోండి ప్రభా నీ స్తోత్రం. మేము నిన్ను మాత్రం ఆశ్రయించుటకు సహాయం చేయండి, నిన్నే మాత్రం నమ్ముటకు సహాయం చేయండి ప్రభా. దేవాని కృప దయచేయండి. గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు ప్రభా నీ హస్తకృపల చేత దేవా కంచె వేసి మీరు కాపాడినందుకై నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డల కుటుంబాలను దీవించండి, వాళ్ళు చేసిన వ్యాపారాలను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, వెళ్తున్న రాకపోకలో తోడుగా ఉండండి ప్రభా. నీ స్తోత్రం. ఈ వర్షాకాలంలో ప్రభా ఎటువంటి అనారోగ్యతలు బిడ్డకు సంభవించకుండా దేవా నీ కంచె నీ కాపుదల వేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి, ప్రేమ ఐక్యత దయచేయండి ప్రభా. ప్రతి సమస్య తొలగించబడటకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రతి కుటుంబంలో ప్రభా అయ్యా స్తోత్రం, సాయంత్రం కుటుంబ ప్రార్థన జరుగుటకు సహాయం చేయండి. కుటుంబ సమేతంగా ప్రార్థించే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా సహాయం చేయని ప్రభా. వాళ్ళకున్న ప్రతి అవసరాల అక్కర్లని మహిమలో తీర్చండి, ప్రతి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి ప్రభా, ప్రతి అప్పుల బాధలను తొలగించండి తండ్రి. సొంత గృహాలు లేని బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి ప్రభా. నీ స్తోత్రం. ప్రతి ఒక్కరు నీ మీద ఆధారపడి బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవాని స్తోత్రం. నువ్వు అయ్యా నువ్వు ఉన్నవాడవని అనువాడవని, నువ్వు అద్భుత కార్యం చేసే తిడువని ప్రభా. నమ్మి నీ మందిరానికి వచ్చారు ప్రభా. నీ స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని బలపరిచి ఆదరించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము.